అందుకే వ్యూవర్స్ కోసం కూడా వీడియో తీశాను. చూడడానికి ఎంతో బాగా అనిపించింది నాకైతే. చూసారా ఎలా ప్రదక్షిణం చేస్తున్నాయో కదండి. టెంపుల్ అయితే చాలా అందంగా ఉందండి. అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క నంది విగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పూజలు జరుగుతున్నాయండి. ఆ రోజు బుధవారం కావడంతో చాలా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి స్వామివారికి. స్వామివారిని కూడా దర్శనా సరే ఆ నందీశ్వరుడు మనని చూస్తున్నట్టుగా ఉందండి. నిజంగా ఆ శిల్పి ఎంత చక్కగా చెక్కాడో కదండి. అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, మిమ్మల్ని చూస్తున్నట్టుగా ఉంది కదండి. ఇటు సైడ్ నించున్నా కానీ నంది మన వైపే చెప్పారు నాకైతే కొంతమంది. అసలు బల్లి ఉన్నట్టే కనిపించదండి. చాలాసేపు చూస్తే కానీ మనకి కనిపించింది. చెట్టు మీద రెండైతే కనిపించాయండి. వ్యూవర్స్ కోసం నేనైతే వీడియో తీశాను. 2 ప్లేసెస్లో అయితే ఉన్నాయి. వాటికి మేమైతే దండం పెట్టుకున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణాచలేశ్వర స్వామి గుడి చూపించబోతున్నానండి ఈరోజు వీడియోలో. ఫ్యామిలీ మెంబర్స్తో అందరం అయితే వచ్చేసామండి టెంపుల్కి. గిరి ప్రదక్షిణం అయితే నైటే చేసేసాము అండ్ మార్నింగ్ అయితే టెంపుల్కి వచ్చామో లేదో రాజగోపురం దగ్గర ఉన్న పక్షులన్నీ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా కనిపించాయండి నాకైతే. అందుకే వ్యూవర్స్ కోసం కూడా వీడియో తీశాను. చూడడానికి ఎంతో బాగా అనిపించింది నాకైతే. చూసారా ఎలా ప్రదక్షిణం చేస్తున్నాయో కదండి. టెంపుల్ అయితే చాలా అందంగా ఉందండి. అసలు బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ నా వీడియో నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. కరెక్ట్గా ఈ రాజగోపురం దగ్గర కొబ్బరికాయ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళే ముందే నిన్న గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇవాళైతే కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికైతే దండం పెట్టుకొని దర్శనానికైతే లోపలికైతే వెళ్తున్నామండి. గుడి దగ్గరే స్వామివారికి కావాల్సినవి అన్నీ అమ్ముతారండి. పూలు, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మార్కెటింగ్ జరుగుతుంది బిజీగా. మేము ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేసాము. అందరం కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి. అప్పటికే లేట్ అయిపోతుంది. కాస్త కంగారుగానే లోపలికైతే వెళ్ళాము. అసలు టెంపుల్ కట్టడం అయితే ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. అసలు చెప్పడానికి లేదు. ఖచ్చితంగా మా వ్యూవర్స్ అయితే తప్పకుండా టెంపుల్కి అయితే వచ్చి ఆ స్వామివారి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంతసేపు చూస్తున్నా అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత బాగుంది గుడి అయితే. మా పెద్దోడు మా తమ్ముడు తెగ దండాలు పెట్టేస్తున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయ హారతి కర్పూరం హారతి ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టామండి దండం పెట్టుకొని. ఈ అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే తప్పకుండా మనశ్శాంతి అయితే లభిస్తుందంటండి. మనకి మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు. గిరి ప్రదక్షిణలో అష్టదిక్పాలకుల దర్శనం చేసుకున్నామండి. మళ్ళీ అలానే స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. మా అందరి జన్మ ధన్యమైనట్టేనండి. రాజగోపురం దాటి గుళ్ళోకి అయితే వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందండి. రైట్ సైడ్ ఏమో 1000 పిల్లర్స్తో మండపం అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క నంది విగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పూజలు జరుగుతున్నాయండి. ఆ రోజు బుధవారం కావడంతో చాలా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి స్వామివారికి. స్వామివారిని కూడా దర్శించుకున్నామండి. కాస్త ముందుకు వెళ్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనకే విఘ్నేశ్వరుడి గుడి కూడా ఉందండి. పక్కనే పెద్ద కోనేరు కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఎగ్జాక్ట్గా మధ్యలో పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నాడండి. చిన్న మండపంలో పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నాడు. గుడి అయితే ఎంతో అందంగా ఉందండి.
స్టోన్ పిల్లర్స్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజైతే స్వామివారి దర్శనం ఒక ½ అయితే అయిపోయిందండి. చాలా చక్కగా దర్శనం చేసుకున్నామండి స్వామివారిది. చూస్తున్న గుడే విఘ్నేశ్వరుడి గుడి అండి. పక్కనే చాలా పెద్ద కోనేరు ఉంది, చాలా బాగుందండి. కోనేరు అయితే చాలామంది భక్తులు అయితే అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నారు. కొంతమంది అయితే కాయిన్స్ కూడా వేస్తున్నారండి, ఆ కోనేరులో వేసి దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నందీశ్వరుని చూస్తున్నారండి, ఎంత బాగుంది కదండి. చిన్న మండపం చాలా బాగుంది. దాంట్లో నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో కదండి. ఎటుపక్క నించున్నా సరే ఆ నందీశ్వరుడు మననే చూస్తున్నట్టుగా ఉందండి. నిజంగా ఆ శిల్పి ఎంత చక్కగా చెక్కాడో కదండి. అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, మిమ్మల్ని చూస్తున్నట్టుగా ఉంది కదండి. ఇటు సైడ్ నించున్నా కానీ నంది మన వైపే చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా హారతులు వెలిగించి ఒత్తులు వెలిగించి దండం పెట్టుకుంటున్నారు ఆ నందీశ్వరుడికి. నేనైతే చుట్టూ తిరుగుతూ ఆ నందీశ్వరుడు నిజంగా నా వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడి నించున్నా నిజంగా అద్భుతం కదండి. ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి, ఇదేమో విఘ్నేశ్వరుడి ఆలయం అండి. చక్కగా పిల్లర్స్తో చాలా అందంగా ఉందండి. ఎంటర్ అవుతున్నప్పుడేమో 2 ఏనుగులు, అటొక ఏనుగు ఇటొక ఏనుగు. చాలా బాగుందండి గుడి అయితే. ఇదేమో రైట్ సైడ్ ఉన్న మండపం అండి. చూస్తున్నారుగా, ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క నందీశ్వరుడు అయితే ఉన్నాడు. ఇవి 1000 పిల్లర్స్ అయితే ఉంటాయంట, అక్కడ బోర్డులో అయితే మెన్షన్ చేశారు. అండ్ మధ్యలో అయితే నటరాజస్వామి శిల్పం అయితే పెట్టారండి. ఈ అరుణాచలేశ్వర స్వామి గుడికి అయితే 4 సైడ్స్ గోపురాలు ఉంటాయి కదండి. లోపలికి వచ్చిన తర్వాత అటు ఇటు వైపు ఉన్న గోపురాలు అయితే కనిపించాయండి దర్శనానికి వెళ్తుంటే. ఇక్కడైతే ఆ స్వామివారి గర్భగుడి అయితే ఇదేనండి. దర్శనం అయిపోయిన తర్వాత తీశాను. పక్కనే అమ్మవారు గుడి కూడా ఉందండి. స్వామివారు ఒక గుళ్ళో, అమ్మవారు ఒక గుళ్ళో. ఇదేమో ధ్వజస్తంభం అండి. దర్శనం అయిపోయి వెంటనే బయటకు వచ్చిన తర్వాత మనకి స్ట్రైట్గా ప్రసాదాలు అయితే కనిపిస్తాయండి. లోపల కూడా మరో చిన్న మండపంలో నందేశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడండి. మేమైతే అలా ముందుకొచ్చి కాస్త లెఫ్ట్కి అయితే వెళ్తే ఇక్కడ ఒక అద్భుతం అయితే చూసామండి. మేము చాలామంది అయితే దర్శనం అయిపోయాక స్వామివారిది వెళ్ళిపోతున్నారండి. చాలామందికి అయితే ఈ చెట్టు తెలియకపోవచ్చు, అయితే తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలండి ఇక్కడ ఉన్న చెట్టుని. ఇది ఏంటంటే మారేడు చెట్టు నుంచి మధ్యలో నుంచి రావి చెట్టు కలిసిపోయి ఉంటుందండి. రూట్స్ మాత్రం మారేడు చెట్టువే ఉంటాయి, కానీ మధ్యలో నుంచి రావి చెట్టు ఉంటుంది. 2 కలిసిపోయి ఉంటాయన్నమాట. చాలా పెద్దగా ఉంటుందండి వృక్షం అయితే. అయితే నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఈ చెట్టు ఇక్కడ గొప్పదనం ఏంటంటే చాలామంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారంటండి. ఇక్కడే కలిసిపోయారు అని చెప్తారు ఈ చెట్టులోనే. అయితే వాళ్ళు బల్లి రూపంలో ఉన్నారు అని చెప్పారు నాకైతే కొంతమంది. అసలు బల్లి ఉన్నట్టే కనిపించదండి, చాలాసేపు చూస్తే కానీ మనకి కనిపించింది. చెట్టు మీద 2 అయితే కనిపించాయండి. వ్యూవర్స్ కోసం నేనైతే వీడియో తీశాను. 2 ప్లేసెస్లో అయితే ఉన్నాయి. వాటికి మేమైతే దండం పెట్టుకున్నామండి. ఆ ఋషులు ఈ రూపంలో దర్శనం ఇస్తారు అని చెప్తున్నారు. అస్సలు మనకి కనిపించవు, కదలను కూడా కదలవండి, అదే ప్లేస్లో ఉంటాయి. మాతో పాటు మీరు కూడా వాటి దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా ఈ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళినప్పుడు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే దండం పెట్టుకోవడం మర్చిపోకండి. మేమైతే చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నామండి స్వామివారిని. ఇంత పెద్ద రాజగోపురం మీద చిన్న చిన్న కోతి పిల్లలు అయితే ఉన్నాయండి. అసలు వాటిని చూస్తే నాకైతే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. చాలా అంటే చాలా హైట్లో ఆడుకుంటున్నాయి అవి.